పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, బంగారం ధరలు బాగానే తగ్గాయి అనిపిస్తుంది. లాస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ వరకు ఉన్న ధరలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా తగ్గాయి. దాదాపు ఒక 3 నుంచి 4 వేల రూపాయల వరకు తగ్గాయి. అండ్ ఇప్పుడున్న ప్రైసెస్ చూస్తే 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర చూస్తే 74,000 వద్ద ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్లు 10 గ్రాములు చూసినట్లయితే మనం దగ్గర 66,000 దాకా ట్రేడ్ అవుతుంది. అంటే మామూలుగా రెగ్యులర్గా మనం బంగారం ధరలు పెరిగితే ఎందుకు పెరిగాయని ఆ కారణాల గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి ఇప్పుడు తగ్గింది కాబట్టి ఏంటి తగ్గడానికి ఎటువంటి కారణాలు ఉన్నాయి? అదేవిధంగా బంగారంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, లేదంటే లగ్జరీ ఐటెంగా బంగారం కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఇది సరైన సమయమే అంటారా? సో గోల్డ్ ప్రైజెస్కి సంబంధించి మనం గత కొన్నాళ్ళుగా మాట్లాడుకుంటున్నాము. ఐ థింక్ మన 3-4 మంత్స్ నుంచి కూడా ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ ఏవైతే పీక్ అవుతున్నాయో కొంతవరకు స్లో డౌన్ అవ్వచ్చు అనే అవకాశాలు కూడా ఉన్నాయని అనుకున్నాం. సో బేసిక్గా ఇంతకుముందు కూడా పెరగడానికి రీజన్స్ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు తగ్గడానికి కూడా కొన్ని రీజన్స్ని చెప్పుకుందాం. సో దానికంటే ముందు అసలు గోల్డ్ ప్రైజెస్, నేను గత కొన్ని రోజులుగా కామెంట్స్ కానీ లేకపోతే క్లయింట్స్తో మాట్లాడిన దాని ప్రకారంగా నాకు అర్థమైంది ఏంటంటే, సో గోల్డ్ ప్రైజెస్ పెరగడానికి తరగడానికి వెనకాల ఉన్నటువంటి ఫండమెంటల్ రీజన్ ఇప్పటికీ కూడా మన వాళ్ళకి అర్థం కాలేదు అని అనిపించింది. సో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఆ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన అవగాహన ఉంటే సో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో అక్కడ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెల్త్ క్రియేట్ అవుతుంది. సో గోల్డ్కి సంబంధించి కొంత బేసిక్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సో బేసిక్గా మనకి గోల్డ్ యొక్క ప్రైజెస్ ఇంతకుముందు బాగా పెరగడానికి గల కారణం ఏంటి అని అంటే US డాలర్ మీద ట్రస్ట్ తగ్గిపోవటం. సో బేసిక్గా రిజర్వ్స్ అన్నీ కూడా ఇంతకుముందు మనకి గోల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోల్డ్ అంతా US డాలర్స్లో రిజర్వ్స్ ఉండేవి. వరల్డ్ ఎకానమీలో దాదాపుగా మనకి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అది 75 to 80% ఆఫ్ ద రిజర్వ్స్ అన్నీ కూడా US డాలర్స్లో ఉండేవి. అది కాస్త 50-45% కూడా పడిపోతూ వస్తుంది. సో బేసిక్గా ట్రస్ట్ అనేది కూడా తగ్గిపోతుంది. సో బేసిక్గా US డాలర్ యొక్క ప్రామిస్ ఏంటి అని అంటే, మీరు US డాలర్ ఇస్తే దానికి ఈక్వలెంట్గా మేము గోల్డ్ ఇస్తాం అనేది ఇంతకుముందు ఒక ప్రామిస్ ఉండేది. తర్వాత వాళ్ళకి రిసెషన్ 1970లో వచ్చినప్పుడు ఆ ప్రామిస్ని సస్పెండ్ చేశారు. సో మేము ఇప్పుడైతే ఇవ్వలేము అని చెప్పి సస్పెండ్ చేశారు. అండ్ ఆ తర్వాత ఏం చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి ట్రెజరీ బిల్స్కి అగెనెస్ట్గా గోల్డ్ US డాలర్ స్టోరేజ్ని పెట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు వాళ్ళు ఏవైతే రిజర్వ్స్ ఆఫ్ రష్యా ఉన్నాయో వాటిని ఫ్రోజన్ చేశారు. సో బేసిక్ ఇట్లా రకరకాల థ్రెట్స్ కనిపిస్తున్నాయి. సో యుఎస్తో గొడవ పెట్టుకుంటే అయితే ఫ్రోజన్ చేస్తారు, లేకపోతే ఉన్నట్టుండి మేము గోల్డ్ ప్రామిస్ని ఎత్తివేస్తున్నామని అంటారు. ఇట్లా రకరకాల సమస్యలు కనిపిస్తున్నాయి. అండ్ దానికి తోడు ఇంతకుముందు కూడా మనకి క్రూడ్ ఆయిల్ పర్చేస్ జరగాలన్నా ఏం జరగాలన్నా అది US డాలర్ తోటి ముడిపడి ఉండేది. సో బేసిక్ ఇట్స్ అంటే ఇంతకుముందు వాళ్ళతో అగ్రిమెంట్ జరిగింది, సౌదీ అరేబియా వాళ్ళతోటి అగ్రిమెంట్ జరిగింది. సో బేసిక్గా ఏవైతే క్రూడ్ ఆయిల్ వెల్స్ ఏవైతే కంట్రీస్లో ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నిటితో అగ్రిమెంట్ ప్రకారం ఏంటి అని అంటే, మీరు ఏం ఎక్స్చేంజ్ జరగాలన్నా కానీ త్రూ క్రూడ్ ఆయిల్ చేయాలని చెప్పారు. సో కొంతకాలం పాటు అది కూడా నడుచుకుంటూ వస్తుంది. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఓకే వీళ్ళతో రిస్క్ పెరుగుతుంది, డబ్బులు కూడా అడ్డగోలుగా ప్రింట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు మాకు నోట్ ఇస్తే మేము గోల్డ్ ఇస్తామంటున్నారు, మీరేమో నోట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు. సో డాలర్ వాల్యూ పడిపోతుంది కదా. అంటే మేము ఒక నోటుకి ప్రీవియస్గా వచ్చే గోల్డ్తో కంపేర్ చేసి ఇప్పుడు వచ్చే గోల్డ్ తగ్గిపోతుంది. అంటే ఎవరైతే హోల్డింగ్ పెట్టుకున్నారో కంట్రీస్ వాళ్ళ యొక్క విలువ పడిపోతుంది, రిస్క్ పెరుగుతుంది అన్న భయంతో గోల్డ్ రిజర్వ్స్ని పెంచడం మనం గత 6 నెలలుగా గమనించాం. దాదాపుగా రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైన దగ్గర నుంచి చైనా గోల్డ్ రిజర్వ్స్ని విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళింది. సో బేసిక్గా మనకి ఉక్రెయిన్ వార్ ఫియర్ వల్ల, రష్యా ఉక్రెయిన్ వార్ ఫియర్ వల్ల గోల్డ్ రైజెస్ అని స్టార్ట్ అయింది. అండ్ ఈ US తోటి ఎందుకు అన్నెసరీగా ఏదన్నా సమస్య వస్తే వాళ్ళు మన రిజర్వ్స్ని కూడా ఆపేస్తారు, ఫ్రోజన్ చేస్తారన్న భయంతో వాళ్ళు కూడా రిజర్వ్స్ని పెంచేశారు. ఎంతలా అంటే విత్ ఇన్ నో టైం దాదాపుగా 300 పైపెచ్చు టన్నుల రిజర్వ్స్ని పెంచేశారు. అలానే సింగపూర్ కూడా పెంచింది. అలానే మన ఇండియా కూడా దాదాపుగా 60 to 70 టన్స్ ఆఫ్ గోల్డ్ని ఏది ఇండియాకి బ్యాక్కి తెచ్చింది కాదు, ఫ్రెష్ రిజర్వ్స్ని పెంచింది. సో బేసిక్గా విపరీతమైన బయ్యింగ్ మార్కెట్లో క్రియేట్ అయింది. దానివల్ల గోల్డ్ ప్రైసెస్ పైకి వెళ్ళాయి. అదొక్కటే కాకుండా గోల్డ్ కన్సంప్షన్ ఎక్కువ ఉండే కంట్రీస్ 2, ఒకటి చైనా, రెండోది మన భారతదేశం. చైనాలో కూడా విపరీతంగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మనలాంటి వాళ్ళందరూ పెడుతూ ఉంటారు, సామాన్యులు పెట్టేది. సో అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. కొలాప్స్ అయింది. సో రియల్ ఎస్టేట్ మార్కెట్ కొలాప్స్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి ఆల్టర్నేటివ్? డెఫినెట్గా గోల్డ్.
అండ్ వాళ్ళ స్టాక్ మార్కెట్ మీరు గమనిస్తే లాస్ట్ 5 సంవత్సరాల్లో 5% రిటర్న్ కూడా డెలివర్ చేయలే. స్టాక్ మార్కెట్ రిటర్న్ ఇవ్వట్లే, రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పడిపోతున్నాయి. సో వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్గా మారింది. సో అటు రీటైలర్ కన్సంప్షన్ కూడా చైనాలో విపరీతంగా పెరిగింది. సో డిమాండ్ అంతా బాగా ఎక్కువ పుల్ అవటం మొదలుపెట్టింది. చైనా కన్సంప్షన్ అండ్ యాజ్ వెల్ అస్ ఇండియాలో కూడా ఈ మధ్య రీటైలర్స్ యొక్క కన్సంప్షన్ విపరీతంగా పెరిగింది. మనం రీసెంట్గా ఒక వీడియోలో అనుకున్నాం, ఒక 4-5 ధనిక సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ ఉమెన్ దగ్గర ఉండేటువంటి బంగారం చాలా ఎక్కువ, సెంట్రల్ బ్యాంక్స్ కంటే ఎక్కువ ఉంటుంది మన ఇండియన్ ఉమెన్ దగ్గర. సో బేసిక్గా ఇండియా అండ్ చైనా ఈస్ హ్యావింగ్ హ్యూజ్ గోల్డ్ రిజర్వ్ ఇన్ ద రీటైలర్స్. వాళ్ళ రీటైలర్స్ దగ్గర చాలా ఎక్కువగా ఉంది. సో బేసిక్గా బయ్యింగ్ అనేది ఎక్కువగా జరగటం చైనాలో, అండ్ మన ఇండియాలో కూడా అది ఈక్వలెంట్గా మెయింటైన్ అవ్వటం, గోల్డ్ రిజర్వ్స్ సెంట్రల్ బ్యాంక్స్ అని పెంచడం వల్ల డిమాండ్ పెరిగిపోయింది విపరీతంగా. సో ఎప్పుడైతే మెటీరియల్ తక్కువగా ఉండి బయ్యింగ్ ఎక్కువ ఉంటే ఏం చేస్తారు, ప్రైస్ ఎక్కువ పెట్టి అమ్ముతారు. కూరగాయల్లో కూడా జరిగేది అదే కదా, సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, రేట్లు పెంచి అమ్ముతారు. అలానే ఏదైనా అంతే, సప్లై అండ్ డిమాండ్. సో డిమాండ్ ఎక్కువ ఒకేసారి ప్రెషర్ రావటం వల్ల గోల్డ్ ప్రైసెస్ ఇట్లా షార్ప్గా పెరిగిపోయాయి. ఎప్పుడైనా స్టడీగా ఇలా పెరగాల్సిందల్లా ఇలా వెళ్ళిపోయింది గోల్డ్ ప్రైస్. ఇప్పుడేం జరుగుతోంది, చైనా వాటి యొక్క బయింగ్స్ని ఆపేసిందని చెప్పి లాస్ట్ మంత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మనకి బై డిఫాల్ట్గా మళ్ళీ వాళ్ళు కొంటారో తెలియదు. హవెవర్ ఒక రిజర్వ్ బ్యాంక్ కొనే అంతగా నార్మల్ మార్కెట్ కొనలేదు ఒకేసారి ఎక్కువ. వాళ్ళది ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది, ఎవ్రీ మంత్ ఇంత టన్స్ అనేది. బట్ ఒకేసారి సెంట్రల్ బ్యాంక్ బయింగ్ మొదలు పెడితే వాళ్ళు పెద్ద పెద్ద క్వాంటిటీస్ టన్స్ కొద్ది కొనేస్తూ ఉంటారు. సో దానివల్ల హ్యూజ్ బయింగ్ ప్రెషర్ అప్పుడు బిల్డ్ అయింది. ఇప్పుడు అది ఆపేశారు అని చెప్పి న్యూస్ వచ్చింది. ఇక్కడ 2 భయాలు ఉన్నాయి. సో మనకి వాళ్ళు ఆపేశారు, ఆపటం వరకేనా, మళ్ళీ అమ్మటం మొదలు పెడతారా, ఇది కూడా భయం ఉంది. అమ్మటం మొదలు పెడితే ఏమవుద్ది, కొనేవాళ్ళు తక్కువే, అమ్మేటోళ్ళు ఎక్కువ అవుతారు. సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ సప్లై చేయడం మొదలు పెడితే. సో గోల్డ్ ప్రైజెస్ వాళ్ళు అమ్మటం మొదలు పెడితే విపరీతంగా పడిపోతాయన్న భయంలో వాటిలో ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు ఇంతకుముందు ఎవరైతే ఆల్రెడీ కొనుక్కున్నారో. సో బేసిక్గా దానివల్ల ఇప్పుడు మార్కెట్లో గోల్డ్ ప్రైజెస్ అనేవి ఒక టీ జంక్షన్లో ఆగాయి. ఒక రకంగా వై జంక్షన్ అంటాం కదా, ఒక జంక్షన్లో ఆగాయి ఇప్పుడు. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా అనేది నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్స్ యొక్క నిర్ణయాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఒక రకంగా ఇప్పుడు జూన్లో ఉన్నాం కదా మనం, ఈ జూన్ ఎండింగ్ టైంకి మళ్ళీ బ్యాంక్స్ యొక్క అప్డేట్స్ వస్తుంది. ఆ బ్యాంక్ యొక్క అప్డేట్స్ ప్రకారం వాళ్ళ రిజర్వ్స్లు పెంచారా, రిజర్వ్స్ని తగ్గించారా, లేదా అలానే ఉంచారా అన్న దాన్ని బేస్ చేసుకొని డైరెక్షన్ తీసుకుంటుంది. సో బేసిక్గా ఇది ఫండమెంటల్గా. సో మనం దాన్ని ఓవరాల్గా మనం కొనాలా, పెట్టుబడులు పెట్టాలా అంటే కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. సో బేసిక్గా మనం ఎప్పుడైనా గోల్డ్ రిజర్వ్ మన దగ్గర కూడా ఒక ఇండివిజువల్గా మన వెల్త్లో ఒక పోర్షన్గా మెయింటైన్ చేయాలి. ఎందుకు, మనీ అనేది కాలిస్తే కాలిపోయేది, అవసరమైతే ప్రింట్ చేయొచ్చు, లేకపోతే ఆపేయచ్చు. కానీ గోల్డ్ ఇట్స్ లిమిటెడ్. సో ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తాన్ని గోల్డ్ బార్స్లో కన్వర్ట్ చేస్తే 23 మీటర్స్ బై 23 మీటర్స్ బై 23 మీటర్స్ ఒక క్యూబ్లో ప్రపంచంలో ఉన్న బంగారం అంతా పట్టేస్తుంది. సో ఇట్ ఈస్ లిమిటెడ్. ఏదైతే లిమిటెడ్గా ఉంటుందో వాటి వాల్యూ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని కొనాలనుకునే వాళ్ళ కోరికలు పెరుగుతాయి, దానికి అనుకూలంగానే రేట్లు కూడా పెరిగిపోతూ ఉంటాయి. లిమిటెడ్ రిసోర్స్ అనేది ఎప్పుడైనా అంతే. మనకి ఇంకోటి బ్లాక్ గోల్డ్ ఉంది, క్రూడ్ ఆయిల్, అది కన్జంప్షన్, ఆవిరైపోవచ్చు, కాలిపోవచ్చు, వాడేస్తాం. కానీ ఇక్కడ మనకి తరగంది ఏంటి, బంగారం. మీరు అయితే ఆర్నమెంట్గా మార్చొచ్చు, లేదా ఆర్నమెంట్ నుంచి బిస్కెట్గా మార్చొచ్చు. ఇక్కడ తరగదు, కరగదు. సో ఇది ఎప్పుడు కూడా లిమిటెడ్ రిసోర్సే. సో బేసిక్గా లిమిటెడ్ రిసోర్స్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనకి భూమి విలువలు కూడా ఎందుకు పెరుగుతాయి, లిమిటెడ్ రిసోర్స్. మీకు కావాలి అంటే సృష్టించగలుగుతాం ఆ భూమిని, బంగారాన్ని సృష్టించగలుగుతారా, ఇవి సృష్టించలేనివి. సృష్టించలేని దానికి ఎప్పుడైనా విలువ ఉంటుంది. కాకపోతే మన ఎంట్రీ అనేది మంచి టైంలో తీసుకుంటే, అంటే కొద్దిగా ఇట్లా 5% డిస్కౌంట్ వచ్చినప్పుడు, లేదా ఇంకో 5 కూడా పడచ్చు. నేను అది కూడా చెప్తున్నాను కదా, నెక్స్ట్ వస్తున్న అప్డేట్లను బేస్ చేసుకొని ఇంకొక 5% అంటే ఇంకొక 3-4 వేల రూపాయలు కూడా కిందకి రావచ్చు. అది కూడా అవకాశం ఉంది. సో ఇట్లాంటప్పుడు కొద్దిగా బై చేసి పెట్టుకుంటే, అటు డిజిటల్ గోల్డ్ అయి ఉండొచ్చు, లేదా ఆర్నమెంట్ అయితే ఫంక్షన్లు ఉంటేనే మీకు అవసరం ఉంటే కొనుక్కోండి, లేదా డిజిటల్ గోల్డ్ 6 నెలలకు ఒకసారి సోవరెన్ గోల్డ్ బాండ్స్ వస్తాయి, అందులో పెట్టేయండి. లేకపోతే మ్యూచువల్ ఫండ్ గోల్డ్ బాండ్స్ ఉంటే పెట్టేయండి, స్టాక్ మార్కెట్లో గోల్డ్ బీస్ ఉంటే పెట్టేయండి. సో బేసిక్ ఎందులోనైనా మనకి తక్కువలో దొరికినప్పుడు అక్యూములేట్ చేసి పెట్టుకుంటే ఎటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినా విలువ పెరిగేది బంగారానికే. బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఎప్పుడు ఆదుకునేది బంగారమే. అండ్ దాని విలువ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ అ లిమిటెడ్. సో బేసిక్గా బాండ్ అనగానే మన చేతిలో గోల్డ్ ఉండదు కానీ కంగారు పడద్దు. ఇట్ ఈస్ అ ప్రామిస్ దట్ మీరు ఈ బాండ్ ఇస్తే నీకు గోల్డ్ ఇస్తాను అని. మీరు మ్యూచువల్ ఫండ్ కొన్నారు అనుకోండి, ఇట్ ఈస్ అ ప్రామిస్ దట్ అంత రిజర్వ్ గోల్డ్ మా దగ్గర ఉంది అని. ఇట్ ఈస్ అ ప్రామిస్. బంగారం లేకుండా ఆన్లైన్లో ఏది ట్రేడ్ కాదు. ఫిజికల్గా గోల్డ్ని పెట్టుకొని
ప్రతి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయలేము, స్టోరేజ్ చేయలేము కాబట్టి ఒక దగ్గర పెట్టి దాన్ని బాండ్స్ రూపంలో, కాగితాల రూపంలో ఇష్యూ చేస్తారు అంతే. సో పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీరు ఒక పేపర్ రూపంలో దాన్ని కొనుక్కొని పెట్టుకోండి. ఇట్ ఈస్ అ ప్రామిస్ బై ద గవర్నమెంట్, ఐ హ్యావ్ ద గోల్డ్, ఐ విల్ గివ్ ఇట్ టు యూ అని. లేదు మీరు నాకు గోల్డ్, అది బాండ్ ఎక్స్చేంజ్ అప్పుడు ఏం జరుగుద్ది, ఆ రోజున్న గోల్డ్ వాల్యూకి మీకు డబ్బులు ఇచ్చేస్తారు కదా. సో ఇట్స్ అ ప్రామిస్. ఎండ్ ఆఫ్ ద డే గోల్డ్ గివ్స్ యూ డెఫినెట్లీ గుడ్ రిటర్న్, దెర్ ఇస్ నో డౌట్. బట్ బై ఇట్ ఇన్ లిమిట్. అగ్రెసివ్గా ఇప్పుడు చెప్పాం కదా అని చెప్పి విపరీతంగా గోల్డ్లోనే పెట్టుకుంటూ పోయారనుకోండి, మీకు ఫైనల్గా ఒక టైంకి గోల్డ్ ఆగిపోయి భూములు పెరగచ్చు, రియల్ ఎస్టేట్ పెరగచ్చు. ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఇవన్నీ ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్. రియల్ ఎస్టేట్, ఈ స్టాక్ మార్కెట్, గోల్డ్ ఇవన్నీ కూడా ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదో అనుకోకుండా అన్ని ఒకేసారి పెరిగాయి, ఇది ఒక ర్యాండమ్ సిచ్యువేషన్, ఎప్పుడు ఒకసారి జరిగేది. సో బేసిక్గా అన్ని అసెట్ క్లాసెస్లోకి డివైడ్ చేసుకోండి, గోల్డ్కి ఖచ్చితంగా వెయిటేజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి అండ్ భవిష్యత్ అవసరాల కోసం మరి ఇప్పుడు బంగారం కొనొచ్చా, కొని పెట్టుకోవచ్చా అనే అంశం గురించి చాలా చక్కగా మేము విశ్లేషణ తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.